నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే మంచి మాట. మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తుంటారు. ప్రతిభ గలవారు సమయాన్ని సద్వినియోగం కోసం ప్రయత్నిస్తారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఏప్రిల్ 25, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం రాత్రి 7:52 చంద్రాస్తమయం ఉదయం 7:14 తిథి పాడ్యమి ఉదయం 6:45 వరకు. తదుపరి విధియ. నక్షత్రం విశాఖ రాత్రి 2:16 వరకు. తదుపరి అనురాధ. కరణము కౌలవ ఉదయం 6:45 వరకు. తదుపరి తైతుల రాత్రి 7:17 వరకు. తదుపరి గరిజ. యోగము వ్యతిపాతము తెల్లవారుజామున 6:46 వరకు. తదుపరి పర్యాణం. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:32 వరకు. యమగండం తెల్లవారుజామున 5:57 నుండి 7:31 వరకు. గుళిక కాలం ఉదయం 9:05 నుండి 10:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 4 వరకు. వర్జ్యం ఉదయం 6:36 నుండి 8:17 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:58 నుండి 6:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:49 వరకు. ఏప్రిల్ 25 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాఠ్యమి ఉదయం 6:45 వరకు ఉంటుంది. తదుపరి విధియ. కృష్ణపక్ష పాఠ్యమి విధియ శుభకార్యాలకు అనుకూలమైనవి. అయితే ఈ రోజంతా ఉండే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఈరోజు ఉండే యోగము అనురాధ నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయము గురువారం రాత్రి 2:24 నుండి శుక్రవారం ఉదయం 6 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8 వరకు తులారాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. లంకలో సీతాదేవి రూపంలో ఉన్న వ్యక్తి వేదవతి. ఈరోజు ప్రశ్న. ఈరోజు నక్షత్రం వారం కలయికతో ఏ యోగం ఏర్పడుతుంది? గురుపుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, త్రిపుష్కర యోగం. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి క్లిష్టపరమైన సమస్యలు అవలీలగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. మిథున రాశి దూర ప్రయాణాలు చేస్తారు, అలసట తప్పదు. కర్కాటక రాశి ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పాటిస్తూ ముందుకు సాగండి. సింహరాశి
వ్యతిరేకులను కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. కన్య రాశి తెలివి, నేర్పు ఆయుధాలుగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. తులారాశి తెలివితో శత్రువుని సైతం ఆకట్టుకుంటారు. వృశ్చిక రాశి సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా మెలగడం ఉత్తమం. మకర రాశి బంధువులు, శ్రేయోభిలాషులు మీపై నిందలు మోపే ప్రయత్నం చేస్తారు. తెలివిగా వ్యవహరించడం మంచిది. కుంభరాశి చాకచక్యం నేర్పుతూ ముందుకు సాగడం ఉత్తమం. మీనరాశి గతం నెమరు వేసుకుంటూ భవిష్యత్తుపై ఆశలతో ముందడుగు వేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.